నమస్తే అన్న. నమస్తే అన్న. నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి, నాకేమో దానిపైన అంతగా అర్హత లేదని ఆయన చెప్పేశాడు. దీని గురించి మాట్లాడదని చెప్పాడు. పక్క జనసేన అభిమానులేమో ఆయన డిప్యూటీ సీఎం చేస్తే మా వాడిని సీఎం చేయాలని చెప్పి వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు అనమాట. సో మరి సోషల్ మీడియా కానీ బయట కానీ అంత పార్టీల్లో సఖ్యత పోగొడుతున్నారు అనుకుంటున్నారా? లేదన్నా, ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆల్మోస్ట్ గెలిచాడో గెలవలేదని అనుకున్నాం అప్పట్లో. ఆల్మోస్ట్ ఇక గెలిచినాక చాలా వరకు మనం డెవలప్మెంట్ చేస్తుండు. ఎందుకంటే చెట్లు కొట్టేయడం కానీ, చెట్లు అవాలా చేయడం కానీ, అట్లాగే ఏంటంటే మన ఈ సముద్రం నుంచి షిప్స్ కానీ లేకపోతే కంటైనర్స్ కానీ అవి ఏది కొంచెం కంట్రోల్ అయినాయి. అక్కడ ఇంతకుముందు దొంగతనాలు కానీ అవి రాబరీ ఎక్కువ జరుగుతుండే, అవి కంట్రోల్ చేసిండు. చెట్లు నరకేయడం కంట్రోల్ చేసిండు. మళ్ళీ సనాతన ధర్మం మీద ఒక పోరాటం చేస్తుండు. మనం సపోర్ట్ చేయాలి కానీ ఇక ఒకళ్ళు చేసిన వాళ్ళని సపోర్ట్ చేయరు పాలిటిక్స్లో. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినాక కొన్ని రైట్స్ అనేది, ఈక్వల్ రైట్స్ అనేది ఆల్మోస్ట్ అన్ని తీసుకొచ్చి దాన్ని ఎట్లా అంటే డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నాడు. కాకపోతే ఏంటంటే ఒకటేసారి కావన్నీ స్టెప్ బై స్టెప్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం టైం పడుతుంది. లోకేష్ గారు కూడా సమానంగానే చేస్తున్నారు, మరి ఆయనకి ఏం తక్కువ అని వీళ్ళు కూడా అంటున్నారు. లోకేష్ గారు చేస్తున్నారన్న. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే మన రేవంత్ రెడ్డి గారు ఉన్నది నాశనం చేస్తున్నాడు కదా. భూములు కానీ ఉన్నది కానీ హైడ్రా పేరు చెప్పి కూలగొట్టడం కానీ, ఇప్పుడు అక్కడ కూడా ఆంధ్రలో కూడా గదే పరిస్థితి చేస్తున్నాడు. లోకేష్ గారు ఉన్నది డెవలప్మెంట్ చేస్తున్నాడు. స్కూల్ అని చెప్పిండు, అన్న క్యాంటీన్ అని చెప్పిండు. అవి ఏం చేస్తున్నాడు, ఉన్నాయి కూడా తీసేస్తుండు ఒక్కొక్క చోట్ల. లేని వాళ్ళకి ఇంత ముద్ద పెట్టాలి కానీ గవర్నమెంట్ ఉన్న దగ్గర నుంచి లాక్కుంటుంది. మళ్ళీ అట్లనే రోడ్డు పన్ను, ట్యాక్స్ పన్ను, ఇంటి పన్ను, నల్ల పన్ను, ఆ పన్నులు కూడా ఎక్కువేస్తుంది లోకేష్ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్న ట్యాక్స్ కూడా రిడక్షన్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక ట్యాక్స్ రిడక్షన్ కానీ, వేరే డిడక్షన్స్ కానీ, బంగారం మీద వేరే స్టేట్ ట్యాక్స్ కానీ అవి అనేది తగ్గిస్తుంది ఆల్మోస్ట్ గవర్నమెంట్. మళ్ళీ ఇంకోటి, ఒకవేళ వీళ్ళు విడివిడిగా వెళ్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సపరేట్ గా వెళ్ళారు అనుకోండి, ఫర్ సపోజ్ వెళ్తే కనుక జగన్ గారి మెజారిటీని దాటే అవకాశం ఉందా మన ఏపీ స్టేట్ లో? ఆల్మోస్ట్ ఉందన్న. ఎందుకంటే జగన్ గారిని చూసుకున్నట్టయితే జగన్ గారు డెవలప్మెంట్ చేసిరు. జగన్ కూడా కాకపోతే ఏంటంటే ఒక వ్యతిరేకత వచ్చింది, అక్కడ నెగిటివిటీ వచ్చింది. ఏంటంటే జగన్ గారు స్కూల్ బాగా డెవలప్మెంట్ చేసిండు. అలా కాకపోతే ఏంటంటే ఇక్కడ రిషికొండ ఉంది కదా, ఆ కొండని ఏంటంటే కొన్ని వేల ఎకరాలు, కొన్ని వందల కోట్లు నష్టం చేసి అక్కడ అంత పెద్ద భవనం కట్టిండు. అదేదో కట్టే బదులు స్కూళ్ళు, కాలేజీలు, మున్సిపాలిటీలు ఇవి ఉన్నాయి కదా, ఎన్నో ఉన్నాయి, అవి డెవలప్మెంట్ చేయొచ్చు కదా. ఒక మున్సిపాలిటీ డెవలప్మెంట్ చేసి కొన్ని లక్షల పైసలు వస్తాయి. 10 రూపాయలు ఫ్యూచర్ లో ఇప్పుడు వీళ్ళు కూటమి వెళ్ళారు కాబట్టి అంత మంచిగా వచ్చింది. ఒకవేళ సపరేట్ గా ఇప్పుడు మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నప్పుడు ఆయన సపరేట్ గా వెళ్తే గెలిచే ఇది ఉందా అని అడుగుతున్నారు. కానీ సపరేట్ గా పోతే గెలవలేడన్న. ఎందుకంటే సపరేట్ గా పోతే ఏంటంటే ఆయన ఉన్న నియోజకవర్గంలోనే ఉన్నది, 2-3 నియోజకవర్గంలోనే. మిగతా నియోజకవర్గం వస్తే సపోర్ట్ రాదు. ఎందుకంటే అక్కడ టీడీపీ రావచ్చు, వేరే జగన్ గారిది రావచ్చు పార్టీ. కాబట్టి మొత్తం అన్ని పార్టీలతో కలిపిపోతేనే బాగుండే, కొట్లాడుకోకుండా ఏం కాదు, బయట కొట్టుకుంటారు మళ్ళీ అంతా ఒకటే. నమస్తే అన్న. నమస్తే. పక్కన నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి, ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఏమో సీఎం చేయాలని వాళ్ళ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కానీ బయట కానీ కొట్లాడుకుంటున్నారు. సో దానికి ఏమంటారు? డిప్యూటీ సీఎం కానీ చేస్తానంటే సీఎం అయితే ఇంకొంచెం చేయొచ్చని నా ఒపీనియన్. బాగానే ఉంటుంది. నారా లోకేష్ గారు కూడా డిప్యూటీ సీఎం ఆయన తీసుకుంటే బాగుంటుంది, సీఎం పవన్ కళ్యాణ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు కొత్తలే కదా, వీళ్ళకి కొంచెం అనుభవం వచ్చింది. తర్వాత నుంచి ఇప్పుడున్న అనుభవంతో ఇంకొంచెం బాగా చేయొచ్చు వాళ్ళు కూడా. అంటే ఒకవేళ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒకవేళ వీళ్ళు కూటమి కాకుండా విడిపోయి వెళ్తే ఎవరికి ఎక్కువ స్కోప్ ఉంది పబ్లిక్ లో, మాస్ పల్స్ ఎవరికి ఉందంటే? ఏమన్నా వాళ్ళ ఒపీనియన్ అది. విడిపోతారా కలిసి ఉన్నారని వాళ్ళ ఒపీనియన్ అది. విడిపోయినా కలిసి ఉన్నా ఎవరు కేటర్ వాళ్ళకు ఉంటుంది కదా, ఇక దాన్ని బట్టి వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు. అదే విడిపోయి వెళ్తే మరి ఆటోమేటిక్ గా మళ్ళీ జగన్ గారికి పర్సంటేజ్ పెరిగిపోతా అంటున్నారు. విడిపోయితే జగన్ గారి పర్సంటేజ్ పెరగచ్చు, పెరగకపోవచ్చు. అంటే ఇప్పుడు చేసే పనులు దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలా కూడా ఆలోచించుకోవచ్చు. విడిపోతే జగన్ గారు రావచ్చు, రాకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పనులు చేస్తున్నారు, పని చేసినా కూడా 100% కంప్లీట్ చేస్తున్నారు అనమాట, ఏది పట్టుకున్నా కానీ. అవును. మరి ఆయన్ని జనం ఎందుకు నమ్మలేకపోతున్నారు, ఇంకా 100% ఎందుకు నమ్మలేకపోతున్నారు? అంటే జనాలు ఆంధ్ర వాళ్ళు పిచ్చాలన్న బేసిక్ గా, వాళ్ళకి ఏదో తొందరగా నమ్మరు. వాళ్ళకి ఏదో చెయ్యాలి, చూడాలి, ఇక అంతా జరిపేయాలి వాళ్ళకి, ఇక అప్పుడే నమ్ముతారు అంతే. ఇక సో మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నాకు 10 ఏళ్ళు చంద్రబాబు గారి ఇబ్బంది ఏం లేదు, నాకు ముందు రాష్ట్రం అభివృద్ధి కావాలన్న మాట ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటు ఈయన కూడా లోకేష్ గారు ఏంటంటే, నాకు ఈ డిప్యూటీ సీఎం ఈ పదవుల మీద ఏం ఆశ లేదు, నాకు కూడా నేను ఉన్నది సరిపోయింది అన్నట్టుగా మాట్లాడారు. మరి ఎందుకు ఇట్లా ఫ్యాన్స్ అందరూ ఇట్లా కొట్టుకుంటున్నారు? దాని అంటే కావాలని ఎవరైనా పెడుతున్నారా వాళ్ళకి ఇట్లా గొడవలు అయ్యేటట్టు? ఇక పిచ్చే నా ఫ్యాన్స్ అంటే వాళ్ళకి, ఇక మావాడే గొప్ప, మావాడే లీడరు, ఇంకా మావాడే చేయాలని చెప్పి
బేసిక్ ఏదైనా మనం మంచి జరిగి చూసుకోవాలి, కానీ ఈ ఫ్యాన్స్ కూడా ఏమి ఉండదు దానివల్ల, ఇంకంతే. సో మరి ఒకవేళ నారా లోకేష్ గారు కానీ ఆయన తప్పించి డీసీఎం చేస్తే ఏమన్నా గొడవలు అయ్యే ఛాన్స్ కానీ అట్లా పరిణామాలు ఏమైనా ఉన్నాయా? ఆయన యాక్సెప్ట్ చేస్తారనుకున్నారా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఆయన సీఎం చేయడం కష్టం ఎవరిని, పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు బట్ ఈయన మాత్రం డీసీఎం చేయాలంటే అది పైనుంచి ఆర్డర్ తీసుకొస్తారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఇస్తారు డీసీఎం చేస్తే? అదే మరి ఇప్పుడు అది ఒప్పుకుంటారా? అది ఎవరు ఒప్పుకోరు అలాగా. డీసీఎం నారా లోకేష్ కి ఇస్తే సీఎం పవన్ కళ్యాణ్ కి ఇవ్వాల్సిందే, లేదంటే దానివల్ల చాలా కాంట్రిబ్యూషన్స్ అవుతాయి. దానివల్ల ఆయనకి ఏదైనా సెంట్రల్ నుంచి పదవి వచ్చే ఛాన్స్ ఉంది. సో దానికి షిఫ్ట్ అయితే కనుక ఇది ఆయనకి ఇస్తే బాగుంటుందని వీళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. బేసిక్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటంటే అన్న, ఆయన పదవి ఏం అవసరం లేదు, ఆయన అలా వచ్చి వెళ్తే చాలు అంతే, వాళ్ళకి దిల్ ఖుషి అయిపోతుంది. అన్న నమస్తే అన్న. నమస్తే భయ్యా. సో ఇప్పుడు ఏపీలో రాజకీయాలు అనేవి మనం ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ డిప్యూటీ సీఎం విషయంలో, సీఎం విషయంలో అసలు నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం కావాలని కొంతమంది అంటున్నారు, పవన్ కళ్యాణ్ సీఎంఏ కావాలని ఏకంగా కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ప్రకారము ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా హైప్ క్రియేట్ చేసి ఒక రేంజ్ తీసుకొచ్చినాడు కాబట్టి అతను డిప్యూటీ సీఎంగా ఉండడం అనేది మంచిది. కాకపోతే పవన్ కళ్యాణ్ కూడా అగ్రెసివ్గా పోకుండా అది చంద్రబాబు నాయుడు గారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అంటే ఇప్పుడు నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలనుకున్నారు, సో ఆయన ఈ పదవికి సరిపోతాడు అంటారా? 100% సరిపోతాడు. ఈ రోజు చూడండి, జగన్ గారిని ఈ రోజు మన లోకేష్ ని కూర్చోండి, అసలు జగన్ సబ్జెక్ట్ తెలుసా? ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉందా? ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చినాడా? ఎవరైనా ఒక ప్రైమ్ మినిస్టర్ కలిసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, ఏంది, నేను పలానా ప్రాజెక్ట్ తెచ్చాను అనేది చెప్పాలా? ఏ రోజైనా మీకు చెప్పినాడా? లేదు. అంటే జగన్ గారికి అవగాహన లేదు, అతను కేసుల కోసమే పోతున్నాడు తప్ప అతనికి అవగాహన అనేది లేదు. కానీ లోకేష్ గారికి ప్రతి దాని మీద ఒక అవగాహన ఉంది. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి పునికి పూచుకున్నట్టు ఉన్నాడు, ప్లస్ సబ్జెక్ట్ అవగాహన చేసుకున్నాడు కాబట్టి అతను టాప్ అండి. అతను కాబోయే సీఎం అయినా ఆశ్చర్యపోలేదు. అంటే ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా వేరే పార్టీ వాళ్ళు కాకుండా టీడీపీ వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు మరి వీళ్ళ అన్న మాటల వల్ల పార్టీలో చీలకలు వచ్చే అవకాశం ఉందంటారా? ఒక రకంగా చాలా తప్పండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అధిష్టానాన్ని వాళ్ళ నిర్ణయాన్ని తీసుకుని వాళ్ళు మాట్లాడాలా. కానీ చంద్రబాబు నాయుడు గారు మటుకు ఏ రోజు కూడా ఈ విషయాలు చెప్పలేదు. మొన్ననే అక్షింతలు కూడా వేసినాడు, ఈ విషయం గురించి పులి స్టాప్ పెట్టమని చెప్పినారు. కాబట్టి మన ట్రాఫిక్ తప్ప ఇవన్నీ ఏం లేదు. నాకు తెలిసి ఇవేమి ఉండదండి. ఈ పీరియడ్ వరకు అయితే ఏమి ఉండదు. డిప్యూటీ సీఎం గా అంటే అతను ఈ రోజు చూడండి, శ్రీకాకుళం ఆ ఏరియా పోతే మంచి మంచి రోడ్లు ఉన్నాయి. ఈ రోజు అదంతా పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషే కదా. కాబట్టి డిప్యూటీ సీఎం గా ఉండాలా. పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయండి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంకొద్ది కాలం రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని అనుసరించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలిస్తున్నారని తెలుసుకున్న తర్వాత అతను కూడా పోటీ పడినా ఆశ్చర్యపోలేదు. కానీ ఈ పీరియడ్ వరకు ఇలాగే కొనసాగడం అనేది మంచిది. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తుందని కొంతమంది కావాలని విధంగా చేస్తున్నారు అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అసలు వీళ్ళు మంత్రులు కానీ వాళ్ళు కానీ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదండి. కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అది కరెక్ట్. కానీ వీళ్ళు ఆ విధంగా మాట్లాడి ఉన్నందువల్ల కూటమికి కూడా కొద్దిగా ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది. ప్రజల్లో అసలు ఆ విధమైన భావన రాకూడదు. ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే వీళ్ళందరూ కలిసి పని చేస్తున్నారు. ఈరోజు దావోస్ పోయినారు. ఏ రోజైనా జగన్ గవర్నమెంట్ దావోస్ పోయినారంటే చలి డిగ్రీలు, ఆ డిగ్రీలు, ఈ డిగ్రీలు అని కూర్చున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు, లోకేష్ గారిని తీసుకుని పోతున్నారు, ప్రాజెక్టుల గురించి ఉంటున్నారు, బిల్ క్లింటన్ కలిశారని కూడా వచ్చింది. అది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు. కానీ అందరినీ పారిశ్రామికవేత్తలను అందరినీ కలుస్తున్నారు. కానీ నాకుండే ఒకటి అవగాహన ఏంటంటే రేపు మళ్ళీ జగన్ గారు వస్తే ఏంది పరిస్థితి ఏంది అనేది కూడా ప్రజల్లో ఉంది. రేపు జగన్ అనే వ్యక్తి రాకూడదు అనేది ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నాకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది సుభిక్షంగా ఉండాలంటే జగన్ గారు రాకూడదు, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉండాలి. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు ఉండేటటువంటి విజన్ ని అర్థం చేసుకుని అతను కూడా అవగాహన చేసుకుని రాబోయే కాలంలో అతను కూడా సీఎం స్థాయికి రావాలని. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉంటేనే ఇంత మంచి అభివృద్ధి చేస్తున్నాడు కదా, ఒకవేళ సీఎం అవుతే ఇంకెట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది. అందులో ఏం లేదండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇంకా ఆర్థిక వ్యవస్థ మీద ఇంకా వీటి మీద అతనికి పూర్తిగా అయితే అవగాహన అయితే లేదు. కానీ లోకేష్ గారికి ఉందండి. లోకేష్ గారికి ఉంది, సబ్జెక్ట్ ఉంది. మీరు ఎవరితోనైనా పోయి మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి, ఒక ఉన్నత విద్య గురించి కానీ, ఒక ఐటీ రంగం గురించి కానీ, ఒక పారిశ్రామిక రంగం గురించి కానీ, ఒక వ్యవసాయ రంగం గురించి కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు క్షుణ్ణంగా
అక్కడికక్కడే ఇది ఈ లోపం ఉంది, జగన్ గారి వల్ల ఇది లోపం ఈ రకంగా ఉన్నందువల్ల మేము ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాము, కానీ భవిష్యత్తులో ఇవన్నీ నేను చేస్తామన్నారు. ఇంకోటి ఉండి విశాఖ ఉక్కు పరిశ్రమకు కూడా గ్రాంట్ చేసుకొచ్చారు. ఐటీ పరిశ్రమ నుంచి ఈరోజు దావోస్లో బ్రహ్మాండంగా కూర్చున్నారు. రేపు ఎన్ని వేల మంది ఉద్యోగాలు వస్తే మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే తెలంగాణకు ఆంధ్రాకు ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందిన స్టేట్, కానీ ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఏంటంటే ఏ రోజైనా ఏ స్టేట్ అయినా భారతదేశంలో డెవలప్ కావాలంటే సముద్ర మార్గం ఉండేది డెవలప్ అవుతుంది. ఈ రోజు మనకి అది బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు విజను, పవన్ కళ్యాణ్ ధైర్యము, ఒక ఇది లోకేష్ గారి ఉంటే ఖచ్చితంగా ఈ 3 కూటములు అక్కడ ఏంటంటే ఈరోజు మీరు చూసారు నితీష్ కుమార్ గారు కూడా మోడీ గారిని వ్యతిరేకించి బయటకు వస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, తప్పదు. కాబట్టి మనకి ఈ టర్మ్లో మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి గ్రాంట్ కూడా రిలీజ్ చేస్తున్నాడు. 100% బీజేపీ గవర్నమెంట్ చాలా అంత ముందు కంటే ఇప్పుడు బాగుందండి. అంత ముందు గౌరవించే పరిస్థితి లేదు. ఎందుకంటే మాకు ఎక్కువ ఉంది, మేము ఎప్పుడు నార్త్ని డెవలప్ చేసుకుంటాము అది ఇది. ఇప్పుడు కొంతమందికి డౌట్ కూడా వస్తుంది, ప్రత్యేక దేశం కూడా ఏర్పడిపోతుందేమో నార్త్ సౌత్ అనే ఫీలింగ్. కానీ ఇప్పుడు ఏమీ లేదండి. ఈరోజు వాళ్ళకి దేవుడి అంత సంపూర్ణ మెజారిటీ రాలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. రెండోది ఏంటంటే ఈ కూటమి మీద మోడీ ప్రభుత్వం కూడా ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుంది. వీళ్ళకి కూడా ఇంకొక విషయం ఏంటంటే ఈ మంత్రులకి వీళ్ళకి కూడా ఈ నోరు ఎక్కువ చేసుకుని మాట్లాడకుండా అధిష్టాన వర్గం చేసుకుని మాట్లాడితే మంచిది. ఈ కూటమిలో చిచ్చులు పెట్టకుండా ఉండడమే మంచిది. ఈ కూటమి సుభిక్షంగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి.